సాగులో ఉన్న భూమికే రైతు భరోసాట. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలతో పాటు ఏఈఓలతో పక్కాగా సమాచార సేకరణ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తారు. సాగులో ఉన్న భూమికి రైతు భరోసా ఇస్తారట. నిన్న ఆ రిమోట్ సెన్సింగ్ సంబంధించిన ఏజెన్సీలతో సమావేశమైండు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సమావేశం అయ్యి మొత్తం వివరాలు కావాలి మాకు సంక్రాంతి కల్లా, రిమోట్ సెన్సింగ్తోని ఏ సర్వే నెంబర్లో ఏం పంట వేశారు, అసలు వేశారా లేదా అనే విషయాలు వస్తే దాన్ని బట్టి రైతు భరోసా జమ వేస్తారట. పెట్టుబడి సాయము సంక్రాంతి నుంచి జమ అయిద్దట అకౌంట్లలో. అది ఒక తీపి కబురు అయితే నిన్న ఆయన చెప్పిన పరిస్థితి. ఇది ఒక వార్త. దిశ కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేసులో ఏగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ అట. కవితకు బీసీలతో ఏం సంబంధం, వారి గురించి మాట్లాడే అర్హత ఆమెకి లేదు. లిక్కర్ దందాలు జైలుకి వెళ్ళి వచ్చి ఇప్పుడు హడావుడి చేయడం సరికాదు. ఆమె నాయకత్వంలో సమస్యలు పరిష్కరించుకునే కర్మ మాకు పట్టలేదు. కులగణనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసు వేములవాడ ఎమ్మెల్యే నిన్న మాట్లాడిండు. కవితకు అసలు బీసీలతోనే ఏం సంబంధం? బీసీల ఎజెండాని భుజాన్ని ఎత్తుకొని ఏదో బీసీల కోసం ఉద్ధరిస్తా అని తిరుగుతుంది. ఆమె అసలు బీసీ కాదు, బీసీలకు ఆమెకి ఏం సంబంధం అనే విషయాన్ని ఆయన చెప్తుండు. బీసీల సమస్యలు కవితతో చెప్పించుకునే పరిస్థితుల్లో లేము మేము. మా సమస్యను మేము పరిష్కరించుకోగలం, మా సమస్య పైన మేము ఉద్యమాలు చేసుకోగలం. బీసీ కులగణన అనేది తెలంగాణలో చేస్తున్నాం, అది రోల్ మోడల్ దేశానికి. ఇవన్నీ మీరు 10 ఏళ్లలో ఉండి చేయలేకపోయారు. ఇవాళ వచ్చి మళ్ళీ బీసీలని ముసలికని నీరు గారుస్తారని ఆయన డైరెక్ట్గా అటాక్ చేసిండు కవిత పైన. వాస్తవం కూడా బీసీలకి కవితకి ఏం సంబంధం అంటే ప్రశ్న వేసుకుంటే ఏం సంబంధం తెలియదు. ఎస్, పోరాటం చేయొచ్చు, ఉద్యమం చేసి తప్పులేదు. కానీ బీసీలలో లేదా ఉద్యమం చేసేటోళ్ళు? బీఆర్ఎస్ పార్టీలో బీసీలు ఎవరు లేరా ఉద్యమం చేసేటోళ్ళు? బీసీ ఉద్యమాన్ని మీదేసుకుంటోళ్ళు మళ్ళీ దీంట్లో కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకోవాలా? అంటే కేసీఆర్ కుటుంబమే క్లెయిమ్ చేసుకోవాలనే పద్ధతిలో ఆయన అడుగుతుండు.